Insolvency and Bankruptcy Board of India, IBBI, Chairman Ravi Mittal said there is a growing need to improve liquidation outcomes under the Insolvency and Bankruptcy, IBC, Code, 2016. The Directorate General of GST Intelligence, DGGI. Elon Musk's Starlink US satellite-based internet service provider announces availability in Bhutan, expected to be used by institutions in remote mountainous regions. 16వ ఆర్థిక సంఘం అక్టోబర్ 31, 2025 నాటికి తన సిఫార్సులను సమర్పించే అవకాశం ఉంది. విజింజం ఓడరేవు ప్రాజెక్టు, కేరళ. న్యూక్లియర్ 2011లో జపాన్లోని ఫుకుషిమాలో బహుళ రియాక్టర్ కరిగిపోవడం జరిగింది. అణు విద్యుత్ ప్లాంట్ ఆపరేటర్, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లేదా NPCIL. భోపాల్ గ్యాస్ విపత్తు, 1984. ప్రముఖ అమెరికన్ అణు రియాక్టర్ డిజైన్ను AP1000 అని పిలుస్తారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, IMEC, ప్రాజెక్ట్, సముద్ర మరియు భూ మార్గాల ద్వారా భారతదేశాన్ని యూరప్తో అనుసంధానించడానికి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడింది. ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మార్చారు. ఇరాన్ నాటంజ్ అణు కేంద్రంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. నూతన CECని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ, PM మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ కమిటీలో ప్రధాని, PM నరేంద్ర మోదీతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, యూనియన్ లా మినిస్టర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ సభ్యులుగా ఉన్నారు. US వీసా రెన్యువల్స్, HB పర్యాటక వీసాదారులు తమ వీసాల రెన్యువల్ కోసం ఇక సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిందే. ఇందుకోసం ఉన్న డ్రాప్ బాక్స్ రూల్స్ ను అమెరికా కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం మరియు బిడెన్ పరిపాలన సంతకం చేసిన విస్తృత ఫ్రేమ్వర్క్ టెక్నాలజీ భాగస్వామ్యమైన ఇండియా-US ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ICET లో ట్రంప్ పరిపాలనలో సాంకేతిక సహకారం కొనసాగుతుందని, సరఫరా గొలుసు స్థితిస్థాపకత మరియు వైవిధ్యీకరణ, సెమీకండక్టర్లు మరియు కీలకమైన ఖనిజాలను నొక్కి చెబుతుందని అధికారి తెలిపారు. బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఆంధ్రప్రదేశ్ 4 ప్రాంతాలను బయోసెక్యూరిటీ జోన్లుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కృత్రిమ మేధస్సు AI అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరింది. పార్లమెంటు మాత్రమే రాజ్యాంగబద్ధంగా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించగలదు. ఇంపీచ్మెంట్ మోషన్. అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీకి వెన్నెముక అయిన సముద్రగర్భ కేబుల్స్